Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్ తో మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ మనం కాంబో సేల్ తో అయితే ముందుకు వచ్చేసామండి. ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా పూర్ణిమ చూపించింది కదండి కాంబో సేల్. దానిలోనే ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నవి. అవి కూడా మనం సేల్ లో అయితే ఉంచాం. అన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో వాటిని మనం కాంబో సేల్ లో అయితే పెట్టాము. అంటే ఒక శారీ ప్రైస్ చెప్తాము, దానికి 2 శారీస్ అయితే మనకొస్తాయి. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి సేల్. అండ్ అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ ఉంటాయి. పార్టీ వేర్ శారీస్ మన దగ్గర ఆల్రెడీ మీకు తెలుసు కదండి. అన్నీ కూడా మంచి పార్టీ వేర్ శారీస్, డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ అవైలబిలిటీ ఉంటాయి. సో వాటిలో కూడా మనం సేల్ అయితే రన్ చేస్తున్నాం. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. సో మన ఫస్ట్ కాంబో వచ్చేసి ఇదండి, మూంగా క్రేప్ శారీ విత్ బాగల్పూర్ టస్సర్ ఫ్యాబ్రిక్. ఇదండి మన కాంబినేషన్. సో నేను దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో కాంబినేషన్ కింద మనకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాము, ఓన్లీ సింగిల్ పీసెసే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంకా క్లారిటీగా కావాలి అనుకుంటే కనుక ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. పర్చేస్ చేయాలి అనుకుంటే క్లారిటీగా పిక్చర్స్ అయితే మీకు ఒకసారి పెడతారు. సో ఇది వచ్చి మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ సీ గ్రీన్ కలర్ అండి. ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షన్ వస్తుంది, నాట్ ప్రింట్ అండి. మనకి వీవింగ్ పోర్షన్ వస్తుంది. అండ్ లేస్ వచ్చేసి మనకి చిన్న గోటాపతి లేస్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. అన్నీ కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్. సో దీన్ని ఒకసారి మనం క్లోజర్ లుక్లో అయితే చూద్దాం, చూడండి. సో దీనికి బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్గా పేరప్ చేశారు. సో దిస్ ఈజ్ ద శారీ అండి. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. లెహరియా ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్ అండి. ఈ వీవింగ్ వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ వీవింగ్తో అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ లేస్ వచ్చేసి మనకి ఇలా గోటాపతి లేస్తో అయితే ఫినిష్ చేశారండి. ఈ వీవింగ్ కూడా చూసుకోండి ఒకసారి. సో చాలా నీట్గా ఫినిష్ చేశారు, ఎక్కడ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదండి. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, మెయిన్ థింగ్ ఏంటంటే. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి మనకి స్పెషల్గా ఏం డిజైన్ చేయరండి, జస్ట్ రన్నింగ్ పళ్ళు. సో నేను దీన్ని ఏం చూపించట్లేదు. సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్లోనే ఇది కూడా లెహరియా ప్యాటర్న్లో ఫినిష్ చేశారు. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి థిక్ షేడ్ ఆఫ్ వైన్తో ఫినిష్ చేశారండి. దీని మీద కూడా మనకి గోల్డ్ జెరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి మనకి దగ్గరగా 1 మీటర్ అయితే ఉంటుందండి. దీన్ని కూడా నేను ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను, చూడండి. ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షన్. సో సేమ్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు. ఇంకా ఫ్యాబ్రిక్ షాప్కి కూడా మనం వెళ్ళవసరం లేదండి, చక్కగా కాంట్రాస్ట్లో పేరప్ చేశారు. సో దీనికి వచ్చేసి మనకి బాగల్పూరి టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి కోంబో ఆఫర్ కింద మనకైతే వస్తుంది. సో ఈ ప్రైస్కి మనకి 2 శారీస్ అయితే వస్తాయండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 2450 అండి. ఈ సీ గ్రీన్ కలర్ శారీ కాంబో వచ్చేసి 2450. దానికే మనకి 2 శారీస్ అయితే వస్తున్నాయి. ఈ బాగల్పూరి టస్సర్ వచ్చేసి మనకి కొంచెం కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో మనం సమ్మర్లో యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకి వీవింగ్ పోర్షన్ అయితే ఉంది. ఆల్రెడీ మెన్షన్ చేసాం కదండి, ప్రతిదీ కూడా మనకి సింగిల్ పీసే అవైలబుల్ ఉంటుంది. ఈ షేడ్ వచ్చేసి బ్లూ షేడ్ విత్ గ్రే కలర్. ఈ గ్రే కలర్ కండి ఇదంతా కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పోర్షన్ వచ్చేసరికి వీవింగ్ పోర్షన్ అండి. ఇదంతా కూడా మనకి వీవింగ్. సో 2 కలర్ షేడ్స్తో అయితే మనకి ఫినిష్ చేశారు ఈ బాగల్పూర్ టస్సర్. సో దీని పళ్ళు కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలాగ కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు, గ్రే కలర్ విత్ సీక్వెన్స్, చిన్న సీక్వెన్స్ ఇచ్చారు. సో మనకి ఏం గుచ్చుకునే సీక్వెన్స్ కూడా కాదు ఇదంతా. సో ఇది బ్లాక్ ప్రింటింగ్ యాజ్ వెల్ యాజ్ సీక్వెన్స్తో ఫినిష్ చేశారు. అండ్ ఆఫీస్ వేర్గా చక్కగా యూజ్ అవుతాయండి శారీస్ అన్నీ కూడా. మనకి కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ గ్రే విత్ ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గ్రే కలర్తో ఫినిష్ చేశారు, సేమ్ బాగల్పూర్ టస్సరే. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దీని 2 కాంబినేషన్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. సో ఇది మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్, ఇది మనకి సీ గ్రీన్ విత్ దిస్ బ్లౌజ్ అండి. సో ఈ కాంబినేషన్ శారీకి మనకి ఇది బాగల్పూర్ టస్సర్ శారీ అయితే అవైలబిలిటీగా ఉంది. సో ఈ బోత్ కాంబో ప్రైస్ వచ్చేసి మనకి 2450 అండి. 2450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది.
అండ్ దీనికి వచ్చేసి మనకి కోంబో కింద ఈ బిన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఒకటి ఆఫీస్ వేర్, ఒకటి పార్టీ వేర్ కింద అయితే మనము కోంబో అయితే చేసాము. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి, చాలా మంచి శారీస్ అన్నీ కూడా. కొన్ని పార్టీ వేర్ శారీస్ ఉన్నాయి, మంచి లుక్ అయితే వస్తుంది. సో ఈ శారీ వచ్చేసి మనకి చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ షేడ్ వచ్చేసి మనకి రెడ్ షేడ్ అండి, మిర్చి షేడ్ ఆఫ్ రెడ్లో అయితే ఫినిష్ చేశారు. అండ్ బాడీ పోర్షన్ మొత్తం కూడా చిన్ని చిన్ని స్మాల్ జెరీ చెక్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది కూడా మనం ఒకసారి క్లోజర్ లుక్లో చూద్దాము. ఒకసారి చూడండి, ఇదంతా కూడా దిస్ ఈజ్ ద శారీ అండి. మొత్తం కూడా మనకి గోల్డ్ షేడ్ ఆఫ్ జెరీతో అయితే ఫినిష్ చేశారు. అండ్ చిన్న స్క్వేర్స్ అయితే వచ్చాయండి ఫ్యాబ్రిక్లో, మనకి చిన్న చిన్న స్క్వేర్స్ కింద అయితే డిజైన్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నాం కదండి, మీకు ఫ్యాబ్రిక్ అనేది ఐడియా వస్తుందని ఇలా చూపిస్తున్నాను. సో దీని జెరీ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా ఉంది చూడండి, చిన్న 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ మనకి రన్ అయింది. యూజువల్గా స్మాల్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ చాలామంది ఇష్టపడతారు. సో చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పార్టీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీని స్పెషాలిటీ ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసే ఉంటారు, దీనిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే చూసారండి. సో ఇది వచ్చేసి మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షన్ అండి, వీవింగ్ అయితే వచ్చింది. సో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి దగ్గరగా 1 మీటర్ ఉంటుందండి ఈ బ్లౌజ్. నేను ప్రతిసారి చెప్పే విషయమే, యాక్చువల్గా ఈ బ్లౌజ్ మనం బయట కొన్నా 800 మినిమం అయితే తీసుకుంటారు. మనం కొంచెం తగ్గించి తీసుకున్నా కూడా 850 ఉంటుంది. యూజువల్గా మనకి బ్లౌజెస్ బయట దొరకవు, బట్ చాలా మంచి ప్రీమియం లుక్ అండి, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, మంచి షైన్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా, ఈ స్టిచ్ చేయించుకున్నా మనం డిఫరెంట్గా శారీస్ మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో మొత్తం కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది చూడండి. అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ వచ్చింది. సో మనకి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఈ శారీ కోంబో అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కాంబినేషన్లో కూడా డిఫరెంట్ శారీస్ అయితే చూపించాము, బట్ అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మనం కోంబో అయితే పెట్టామండి. సో దీనికి వచ్చేసి మనకి బిన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది మనకి కొంచెం ఆఫీస్ వేర్, డైలీ వేర్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి నెమలికంఠం బ్లూ అంటారు కదండి, పీకాక్ బ్లూ షేడ్, దానిలో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద పళ్ళు పోర్షన్, ఇది వచ్చి మనకి పళ్ళు పోర్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి బాడీ పోర్షన్ అయితే ఇలా ఉంటుందండి. మనకి కొంచెం వైట్ అండ్ బీజ్ మిక్స్ తోటి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. సో 1 సైడ్ బార్డర్ వచ్చేసి దిస్ ఈజ్ ద బార్డర్ అండి, ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అదర్ సైడ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బార్డర్, కొంచెం ఒక 6 ఇంచ్ అనుకోండి, 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయిందండి. సో ఇది కూడా మనకి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, వెరీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, మనం చక్కగా ఆఫీస్ వేర్గా యూస్ చేసుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్కి, మనకి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో అన్నీ కూడా మీకు క్లారిటీగానే కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. 2 కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కదండి. యాక్చువల్గా కాంబో సెట్ చేయడం కూడా సేమ్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ సెట్ చేయటాకే ట్రై చేసాము. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఈ ఛాన్స్. సో ఈ కోంబో ప్రైస్ వచ్చేసి నేను ఒకసారి ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద కోంబో, ఇది వచ్చి మనకి ఒక శారీది, ఆ శారీకి మనం ఇలా బిన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే బిన్నీ సిల్క్ శారీ అయితే మనం కోంబో కింద అయితే ఇచ్చాము. సో దీని ప్రైస్ వచ్చేసి 2850 ఫ్రీ షిప్పింగ్. సో ఇది మన నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి చినియా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి ఒక పష్మినా శారీ అయితే మనం కోంబో కింద అయితే పెట్టాము. సో చినియా సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ దీని స్పెషాలిటీ ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చూసే ఉండొచ్చు. దీని మీద మనకి జెరీ ఓవెన్ బుటీస్ ఉంటాయండి. ఇది కూడా మనకి సింగిల్ పీస్లోనే అవైలబుల్ ఉంది. సో ఇది కూడా మనకి మంచి పార్టీ వేర్ శారీ, అండ్ జెరీ బార్డర్స్ కూడా మంచి ఎలివేటింగ్ లుక్లో అయితే ఉన్నాయి. దీన్ని ఒకసారి మనం క్లోజర్ లుక్లో అయితే చూపిస్తాను చూడండి శారీని. సో దిస్ ఈజ్ ద శారీ, మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ శారీ మీద చిన్ని జెరీ ఓవెన్ బుటీస్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి జెరీ ఓవెన్ బుటీస్. యూజువల్గా మనం చూపించే చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ లాగే ఉంటుందండి ఇంచుమించుగా, బట్ దీనిలో ఏంటంటే ఈ జెరీ ఓవెన్ బుటీస్ వల్ల కొంచెం కాస్ట్ అయితే ఇంక్రీజ్ అయింది. బట్ ఇది కూడా మనకు ఆఫర్లోనే అవైలబిలిటీలో ఉంది కాబట్టి చక్కగా పిక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి సీ గ్రీన్ మీద లైట్ షేడ్ ఆఫ్ పింక్ తోటి మనకి కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ ఓవెన్ బుటీస్ యాజ్ వెల్ యాజ్ ఇవి ఫ్లవర్స్ అయితే వస్తాయి. సో 1 సైడ్ బార్డర్ వచ్చి ఇలా ఉంటుందండి. కొంచెం
ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. ఇవన్నీ కూడా మనకి జెరీ బార్డర్స్ రావడం వల్ల మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది. సో అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి దిస్ ఈస్ ద బార్డర్. ఒక 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో దీని పళ్ళు పోర్షన్ చూపిస్తానండి ఒకసారి. సో దిస్ ఈస్ ద పళ్ళు. ఈ పళ్ళులో కూడా మనకి చిట్ పళ్ళు వచ్చింది, జెరీ ఓవెన్ బుటీస్ వచ్చాయి. అండ్ ఇదంతా కూడా మనకి జెరీ అయితే వీవ్ అయ్యింది. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి జెరీ ఓవెన్ బుటీస్ యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్ వచ్చాయండి. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో ఇది ఒక శారీ అండి. దీనికి కాంబినేషన్గా వచ్చిన శారీ వచ్చి మనకి పష్మినా శారీ వస్తుంది. యాక్చువల్గా ఈ పష్మినా శారీస్ అయితే మనకు ఆఫీస్ వేర్గా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చక్కగా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్. సో మనం స్టిచ్ చేయించుకున్న లేదు వాషింగ్ మెషిన్లో యూజ్ చేసినా, ఎలా యూజ్ చేసినా కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. చాలా మంచి షైన్ ఉన్న ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దీని మీద మనకి ప్రింట్స్ పోవడం అలా కూడా ఏమి ఉండదండి. సో ఈ షేడ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ మీద వైట్ కలర్ షేడ్తో అయితే వైట్ రాంబస్ షేడ్తో డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బార్డర్స్ కూడా చూడండి ఎంత డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ తోటి 2 బార్డర్స్ కింద డిజైన్ చేశారండి. ఒకటి వచ్చేసి రెడ్ విత్ బీజ్ కలర్. ఇవన్నీ కూడా టూ బార్డర్స్ అండి. ఇది వచ్చి ఒక సైడ్ బార్డర్, ఇది వచ్చి ఈ సైడ్ బార్డర్ వచ్చి మనకి కొంచెం చిన్నగా ఇచ్చారు. సో దీని పళ్ళు వచ్చేసి సో దిస్ ఈజ్ ద పళ్ళు వచ్చేసి ఇలా ఫినిష్ చేశారండి. మనకి ఇలా స్ట్రైపుడ్ లైన్స్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. సో ఆల్రెడీ మనకి శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంది కాబట్టి సో ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఈ ఫ్యాబ్రిక్ అయితే మనం చక్కగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చండి. చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సో దీన్ని ఒకసారి నేను కాంబినేషన్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను, దగ్గరగా పెట్టుకొని చూడండి. సో ఇది వచ్చి మనకి చినియా సిల్క్ ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి మనకి ఇలా పష్మినా శారీ ఇచ్చారు కాంబినేషన్ కింద. సో దీని ప్రైస్ వచ్చేసి 2350 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనం ప్యూర్ చినాన్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ శారీ. దీనికి కాంబినేషన్ కింద ఇలా కాటన్ లెనిన్ శారీ అయితే అవైలబిలిటీ ఉంది. ఈ 2 కాంబినేషన్ అండి మనకి. ఇప్పుడు మనం సెట్ చేసిన కాంబినేషన్ వచ్చేసి ప్యూర్ చినాన్ శారీకి కాటన్ లెనిన్ శారీ. ఫస్ట్ ఈ శారీ అయితే చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి, అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే ఇలా మగ్గం వర్క్ బూటీస్ అయితే ఇచ్చారు. చూడండి ఇలా అండి, ఇది మగ్గం వర్క్ బూటీస్. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ వర్క్ చేశారండి బూటీస్. ఇవి ఒకసారి క్లోజర్ లుక్లో అయితే చూపిస్తారు చూడండి. సో దీస్ లైట్ వెయిట్ ఉంటుందండి. మనం ఈ టైప్ ఆఫ్ కలర్స్ యూజువల్గా మనం హల్దీస్కి అలా యూజ్ చేసుకోవచ్చు. పెళ్లి కూతుర్లకు కూడా మనం పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ మంచి షైన్ ఉన్న ఫ్యాబ్రిక్, చాలా రిచ్ లుక్ ఉంటుందండి. హ్యాండ్ వర్క్ బుటీసే మనకి చాలా కష్టం. యూజువల్గా మనం బయట మగ్గం చేయించుకున్నా కూడా చాలా కాస్ట్ ఉంటుంది. బట్ టోటల్గా వచ్చేసరికి మనకి కోంబో ప్రైస్లో కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే పెట్టాము, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే పెట్టాము. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. అండ్ దీని జెరీ బార్డర్ అయితే ఉంటుంది. అదర్ సైడ్ వచ్చేసి సో ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. శారీ మొత్తం కూడా మనకి ఇలా మగ్గం వర్క్ బూటీస్ అయితే వస్తాయి, అవైలబిలిటీలో ఉంటాయి. సో శారీ మొత్తం కూడా ఇలా బూటీస్ ఉంటాయండి. టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి కట్టు చెంగులో వరకు కూడా ఈ బూటీస్ అయితే కంటిన్యూ అవుతాయి. సో కట్టు చెంగులోకి వచ్చేటప్పుడు కొంచెం దూరంగా ఉంటుందండి, బట్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం దగ్గరగా అయితే ఇచ్చారు. సో పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ దీనికి కూడా చూసారా డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ లాగా మనకి ఇలా కట్ వర్క్ అయితే చేశారండి. సో దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్తో ఫినిష్ చేశారండి. గ్రీన్ కలర్, ఇది కూడా మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారండి. అండ్ దీనికి కూడా స్లీవ్స్కి ఇలాగా మనకి మగ్గం వర్క్ బూటీస్ అయితే ఇచ్చారు. సో క్లోజర్ లుక్లో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ వర్క్ చేసిన బూటీస్. దీస్ ఆర్ ద బూటీస్. ఇలా 2 స్లీవ్స్కి కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీని కాంబినేషన్ కింద మనకి ఇచ్చిన శారీ వాళ్ళు ఒకసారి చూపిద్దాం చూడండి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి టిష్యూలా డిజైన్ చేశారండి. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. సేమ్ కాటన్ లెనిన్ ఫ్యాబ్రిక్కే బ్లాక్ ప్రింటింగ్ చేశారు. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బ్లాక్ ప్రింటింగ్ యాజ్ వెల్ యాజ్ జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో ఒకసారి కోంబో అయితే నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. సో ఒక శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్.
సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి మగ్గం వర్క్ బుట్టి. అండ్ దీని కాంబో కింద మనకి ఇలా కాటన్ లెనిన్ శారీ అయితే ఇచ్చారు. మీకు ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. క్లియర్ పిక్చర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఒకసారి క్లియర్గా సెండ్ చేస్తారు. అంటే యూజువల్గా చాలా క్లియర్గానే చూపిస్తున్నాము. సో ఇంకా ఏమన్నా దగ్గరగా కావాలి ఇలా కూడా అనుకుంటారు కదా, సో ఒకసారి అడగండి, వాళ్ళైతే క్లియర్గా పిక్స్ అయితే షేర్ చేస్తారు. సో ఈ కాంబో ప్రైస్ వచ్చేసి 2950 ఫ్రీ షిప్పింగ్. సో ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి ఈ కోంబో వచ్చేసి మనకి సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సెమీ టస్సర్కి మనకి పార్సీ వర్క్ అయితే చేశారు. దానికి కాంబినేషన్ కింద ఇలా కోరా ఆర్గెన్జా శారీ అయితే ఇచ్చారండి. ఇది మనకి ఆర్గెన్జా వస్తుంది, ప్యూర్ ఆర్గెన్జా కాదు, బట్ సెమీ ఆర్గెన్జాలోనే మనకి కొంచెం ఏం షేడ్ అంటారంటే ఇది కోరా కలర్ అండి. కలర్ కూడా మనకి వైట్ కలర్ కాదు, కోరా కలర్ మీద ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గన్జా రాదు, సెమీ ఆర్గన్జానే వస్తుంది. బట్ ఈ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది మనకి టస్సా ఫ్యాబ్రిక్. టస్సర్ కూడా మనకి ఇలా నుంచునే టస్సా కాదండి, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. అండ్ వర్క్ కూడా మనకి పార్సీ వర్క్ అండి, పార్సీ ఎంబ్రాయిడరీ అంటారు కదా, కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ ఇది కూడా. సో దీన్ని ఒకసారి క్లోజర్ లుక్లో చూడండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్ షేడ్తో అయితే మనకి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. చక్కగా రోజ్ బంచెస్ కింద డిజైన్ చేశారు. బ్లాక్ మీద మనకి ఇలా కలర్ కాంబినేషన్స్ డిజైన్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ కూడా నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. చాలా లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్. మనం చక్కగా బ్లౌజ్ డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటే చాలా లుక్ ఉంటుంది శారీస్. అండ్ దీని బార్డర్స్ వచ్చేసి దీస్ ఆర్ ద బార్డర్స్ అండి. ఇదంతా కూడా మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది, బట్ చాలా ఫైన్ ఎంబ్రాయిడరీ అండి. చూడండి, ఇదంతా కూడా పార్సీ ఎంబ్రాయిడరీ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీతో అయితే మనకి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి టిల్ ద ఎండ్ వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి కూడా మనకి ఇలాగే ఉంటుంది. సో ఇది అదర్ సైడ్ బార్డర్ అండి. ఇదంతా కూడా మనకి పార్సీ ఎంబ్రాయిడరీ ఫినిష్ చేశారు. బ్లాక్ మీద మనకి వైట్తో అయితే ఫినిష్ చేశారండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. సో దీని పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు కూడా మనకి ఇలా మొత్తం పార్సీ ఎంబ్రాయిడరీతో అయితే ఫినిష్ చేశారు. చూడండి, ఇది పళ్ళు మనకి, దిస్ ఈజ్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు. కొంచెం సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సారీ, అది కాదండి బ్లౌజ్, ప్లెయిన్ టస్సర్ ఫ్యాబ్రిక్ అయితే ఫినిష్ చేశారు. సో మీకు ఏమన్నా ఎంబ్రాయిడరీ ఇది కావాలి అనుకుంటే కనుక ఇలా కట్ చెంగులో తీయించి వేయించుకోవచ్చు. ఎందుకంటే బాడీ పోర్షన్ మొత్తం కూడా ఎలాగో డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో దీని కోంబో కింద మనం కోరా ఆర్గెన్జా శారీ అండి. కలర్ కూడా మనకి కోరా షేడ్ అంటారు కదా, ఆ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. కొంచెం స్టిఫ్నెస్ అయితే ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. సో దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా స్కర్ట్ బోర్డర్లో లాగా ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ అయితే ఫినిష్ చేశారండి. యూజువల్గా దీనికి ఇచ్చిన బ్లౌజ్ కాకుండా మీరు ఏమైనా డిఫరెంట్ షేడ్ తోటి, కొంచెం థిక్ షేడ్ తోటి ఫినిష్ చేసిన ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ దీని బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా ఫినిష్ చేశారు. ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్. అండ్ మనకి స్కర్ట్ బార్డర్ అండి, హాఫ్ వచ్చి మనకి ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడరీతో అయితే ఫినిష్ చేశారు. సో కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళుతో అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ కోరా ఆర్గెన్జా ఫ్యాబ్రిక్. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో ఇదండి కోంబో, మనకి సెమీ టస్సా ఫ్యాబ్రిక్కి ఒక కోరా ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద లుక్ మనకి. ఇదండి సెమీ టస్సా ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి మనం ప్రైస్ చెప్తుంది దీనికండి, దీని ప్రైస్ వచ్చేసి 2950 అండి. ఇదంతా కూడా మనకి పార్సీ ఎంబ్రాయిడరీ అయితే చేశారు, బోత్ సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్కి వచ్చిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా కోరా ఆర్గెన్జా అండి. కోరా ఆర్గెన్జా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆర్గెన్జా ఫ్యాబ్రికే బట్ సెమీ ఆర్గెన్జా. సో ఇది కాంబినేషన్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 2950 అండి, ఫ్రీ షిప్పింగ్.
సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి సిల్క్ కోటా శారీ అండి. ఇది ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్కి మనం ఇలాగా పష్మినా శారీ అయితే కోంబో ప్రైస్ కింద పెట్టాము. సో ఈ శారీ ఒకసారి నేను క్లోజర్ లుక్లో చూపిస్తాను. కలర్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా మంచి పర్పుల్ షేడ్ అండ్ ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి. మనకి యూజువల్గా మార్కెట్లో దొరికే ఏంటంటే ప్యూర్ సిల్క్ కోటా అని చెప్తారు, బట్ ఇట్స్ నాట్ ప్యూర్ అండి. మనకి 1300 1400 అలా అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఆ జెరీ కానీ అదంతా కూడా డిఫరెంట్. ఇది మనకి ప్రీమియం క్వాలిటీ సిల్క్ కోటా, ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. అండ్ దీన్ని కూడా ఒకసారి క్లోజర్ లుక్లో చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్తో అయితే ఫినిష్ చేశారండి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా జెరీ ఓవెన్ బూటీస్ అండ్ ఈ షేడ్ ఆఫ్ జెరీ కూడా చాలా బాగుంది చూడండి. ఇది మనకి కొంచెం కాపర్ షేడ్ ఆఫ్ జెరీ అండి. కాపర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ అయిన జెరీ చాలా బాగుంది యాక్చువల్గా ఈ జెరీ. అండ్ ఈ బార్డరే మనకి ఒక 10 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ వస్తుంది. ఈ జెరీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ యూస్ చేశారు. ఈ క్లోజర్ లుక్లో చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి కదండి అన్నీను. అండ్ దీని మీద ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ కోటా, ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. మీకు ఇలా చూపిస్తే ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. అండ్ దీని మీద కూడా మనకి జెరీ ఓవెన్ బుటీస్ అయితే వస్తాయి. సో మనకి ఇది బార్డర్ అయితే ఇదండి, మనకి ఇలా ఉంటుంది. సో దీని బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి చాలా ప్రీమియం క్వాలిటీ యూస్ చేశారండి. మనకి థ్రెడ్ అవుట్కమ్స్ కానీ ఏమి కానీ అసలు లేవు. చాలా బాగుంది యాక్చువల్గా శారీ. అదర్ జెరీ బార్డర్ వచ్చేసి అదర్ సైడ్ వచ్చేసి మనకు ఒక 2.5 ఇంచ్ ఉంటుందండి జెరీ బార్డర్. ఈ జెరీ ఓవెన్ బుటీస్ అయితే మనకి టిల్ ద ఎండ్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయి. సో దీని పళ్ళు పోర్షన్ వచ్చేసి అండి, యూజువల్గా ప్యూర్ సిల్క్ కోటా యూస్ చేసేవాళ్ళు మిస్ చేసుకోకండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్లీవ్స్కి వచ్చేసరికి ఈ జెరీ బార్డర్. అదర్ సైడ్ కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చినట్టున్నారు. సో ఇది ఇలా వచ్చారండి, ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో దీని కాంబినేషన్ కింద మనకి పష్మినా శారీ అయితే అవైలబిలిటీ ఉంది. సో ఒకటి మనకి పార్టీ వేర్ శారీ, అదర్ శారీ వచ్చేసి మనకి కొంచెం ఆఫీస్ గోయింగ్కి లేకపోతే టెంపుల్స్కి అలా యూస్ చేసుకునేటట్టు కోంబో అయితే మనం పెట్టాము. సో ఇది వచ్చేసి పష్మినా శారీ అండి. మస్టర్డ్ ఎల్లో షేడ్ తోటి ఫినిష్ చేశారు. మొత్తం కూడా ఇక్కత్ ప్రింట్ అయితే రన్ అయిందండి. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. కింద ప్యూర్ సిల్క్ కోటా వచ్చేసి మనం డ్రై వాషే యూస్ చేసుకోవాలండి. పార్టీవేర్ శారీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీలో వస్తాయి కాబట్టి మనం ఒకవేళ వాష్ చేసినా అవి మనకి ముడుచుకుపోవడం ఇలా ఉంటాయి. సో 1-2 వేర్స్ తర్వాత మనం డ్రై వాష్ చేయించుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద పళ్ళు వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారు, కాంట్రాస్ట్లో డిజైన్ చేశారండి. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి. దీని మీద కూడా ప్లెయిన్ కొంచెం సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది. మస్టర్డ్ ఎల్లోతో అయితే ఫినిష్ చేశారు. సో ఒక కాంబినేషన్ వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి. చాలా మంచి కలర్ ఇది యాక్చువల్గా, మంచి పర్పుల్ షేడ్ అండి. సో ఇది ఒక కలర్ వచ్చేసి ఇలా ఉంది, ప్యూర్ సిల్క్ కోటా జెరీ బార్డర్ చూసారు ఎంత ఎలివేటింగ్ లుక్లో ఉందో. అండ్ అదర్ శారీ వచ్చేసి దిస్ ఈజ్ ద శారీ. ఇది మనకి పష్మినా శారీ వచ్చింది. దిస్ ఈజ్ ద శారీ. సో దీని కాంబో ప్రైస్ వచ్చేసి మనకి 3500 అండి. 3500 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి ఇలా బాగల్పూర్ టస్సర్ ఫ్యాబ్రిక్తో అయితే మనకు ఫినిష్ చేశారు. సో ఈ కలర్ కాంబినేషన్ చాలామంది పర్చేస్ చేసి ఉంటారు కదండి. చినియా క్రేప్లో ఈ డిజైన్ అయితే చాలామంది పర్చేస్ చేశారు. బట్ ఇది ఒకటి మనకి సింగిల్ పీస్ అయితే అవైలబిలిటీ ఉందండి. సో దానికి కాంబినేషన్ కింద ఇలా టస్సర్ ఫ్యాబ్రిక్తో అయితే మనం ఫినిష్ చేస్తున్నాం. సో దీన్ని ఒకసారి క్లోజర్ లుక్లో చూద్దాం రండి. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ షేడ్ వచ్చేసి మనకి మెరూన్ షేడ్ తోటి ఫినిష్ అయిందండి. ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి మెరూన్ షేడ్ మీద ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి మల్టీ కలర్ ఫ్లవర్ బంచెస్ అండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఆఫీస్ వేర్గా కానీ చిన్న చిన్న పార్టీస్కి అలా యూస్ చేసుకోవచ్చు. సో దీని బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా జిగ్జాగ్లో ఫినిష్ చేశారు. యూజువల్గా మనం సేల్ చేసినవి అంటే చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ సేల్ చేశాను అన్నాను కదా, అవన్నీ కూడా మనకి కొంచెం కడ్డీ బార్డర్స్లో అయితే ఫినిష్ చేశారు. బట్ ఇది వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారండి, జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే రన్ చేశారు. సో బోత్ సైడ్స్ కూడా మనకి ఇలాగే ఇదే బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ డిజిటల్ ప్రింటింగ్ కూడా మనకి టిల్ ద ఎండ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి.
సో దీని పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారండి. మొత్తం ఆల్రెడీ మీకు తెలుసు కదండి, చినియా క్రేప్కి ఇలా చిన్న డిజైనర్ పళ్ళు అయితే ఇస్తారు. సో బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇది డార్క్ షేడ్ ఆఫ్ మెరూన్ కాదండి, కొంచెం అలాగని మరి లైట్ షేడ్ కాదు, కొంచెం మీడియం షేడ్లో ఉంది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో జిగ్జాగ్ బార్డర్ అయితే ఫినిష్ చేశారు. సో దీనికి యాక్చువల్ లావెండర్ షేడ్ అనుకున్నా, బట్ కాదు, 2 కాంబినేషన్స్తో అయితే ఫినిష్ చేశారు. ఇది వచ్చి పీకాక్ బ్లూ షేడ్కి లావెండర్ కలర్తో అయితే మనకి ఫినిష్ చేశారండి. ఇది మొత్తం కూడా మనకి జెరీ ఓవెన్ బూటీస్ అయితే ఇచ్చారండి. ఒకసారి చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద లుక్. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. పీకాక్ బ్లూ షేడ్కి ఇలా లావెండర్ షేడ్ తోటి ఇచ్చారు. ఇది మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి జెరీ ఓవెన్ బూటీస్ అండి. ఇదంతా కూడా ఈ ఓవెన్ బూటీస్ అయితే ఫినిష్ చేశారు. ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందండి. సో దీని పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారు. దిస్ ఈస్ ద పళ్ళు. మనకి కాంట్రాస్ట్లో లావెండర్ షేడ్ మీద ఇలా సీక్వెన్స్ పళ్ళు యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ప్రింటింగ్తో అయితే ఫినిష్ చేశారు. సో దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ లావెండర్ షేడ్కి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో ఈ కాంబినేషన్ ఇలా సెట్ చేసాము. సో ఒకసారి దగ్గరగా చూపిస్తాను మీద వేసుకొని చూడండి. సో దిస్ ఈస్ ద చినియా క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది ఒక శారీ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఇది దీనికి మనం కాంబినేషన్గా సెట్ చేసిన శారీ వచ్చేసి దిస్ ఈస్ ద శారీ. ఇది మనకి బాగల్పూర్ టస్సర్ వస్తుంది. సో ఈ 2 కాంబినేషన్ శారీ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. మన నెక్స్ట్ కాంబినేషన్ అండి, ఇది వచ్చేసి మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఈ కాంబినేషన్కి మనం లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది మనకి లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో ఇది మనకి కాంబో సెక్షన్ అండి. సో దీన్ని కూడా ఒకసారి క్లోజర్ లుక్లో చూద్దాం చూడండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. చక్క 2 కాంబినేషన్స్ కింద వచ్చింది. శారీ కూడా షిబోరి ప్రింటింగ్ అండి. అన్నీ కూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీయే. మీకు ఫస్ట్ చూపించిన శారీ వచ్చి కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే ఉంటుంది. అదర్ శారీ వచ్చేసి మనకి ఆఫీస్ వేర్కి యూస్ చేసుకునే శారీలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్. మనకి 2 కాంబినేషన్స్తో అయితే ఫినిష్ చేశారు. ఇది కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్కి ఎల్లో షేడ్తో ఫినిష్ చేశారు. అండ్ ఈ బార్డర్ కూడా మనకి కొంచెం స్కర్ట్ బార్డర్ టైప్లో, నాట్ స్కర్ట్ బార్డర్ అండి, బట్ కొంచెం పెద్ద బార్డర్ లాగే ఫినిష్ చేశారండి ఈ షిబోరి ప్రింటింగ్ ఇదంతా కూడా. సో ఇదంతా కూడా మనకి జెరీ ఓవెన్ బూటీస్ వచ్చాయి. సో ఇదంతా కూడా మనకి జెరీ బూటీస్ అండి. ఇవేమి మనకి గుచ్చుకుంటాం అలాగేం లేదు, చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ షేడ్ ఆఫ్ జెరీ వచ్చి మనకి కొంచెం సిల్వర్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా యూజువల్గా మనకి ఇవి ప్రింట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, బట్ అందుకే క్లారిటీగా చూపించడానికే ట్రై చేస్తున్నాం ప్రతిదీ కూడా. సో దీని బార్డర్ వచ్చేసి ఇలా పైపింగ్తో ఫినిష్ చేశారు, యాజ్ వెల్ యాజ్ చిన్న గోటాపతి లేస్ అయితే ఇచ్చారండి. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు చూపిస్తాను చూడండి. సో పళ్ళు కాదు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ చూడండి, మెహందీ ఎల్లో కలర్. ఇది కూడా మనకి మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దీనికి ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా మనకి ఒక 90 పాయింట్స్ అయితే ఉంటుందండి. ఈ స్లీవ్స్కి ఇచ్చారు, ఇది ఫ్రంట్ బ్యాక్ అలాగ ఇచ్చారు. సో దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా టాజల్స్తో ఫినిష్ చేశారండి. ఈ టాజల్స్ ఇచ్చారు, డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ కదా, సో ఇలా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద లుక్. దీని పళ్ళు అది చూపిస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద శారీ అండి. కాఫీ బ్రౌన్ కలర్కి మనకి ఇలా మస్టర్డ్ ఎల్లో షేడ్తో అయితే ఫినిష్ చేశారు. ఈ బార్డర్లో కూడా మనకి డిఫరెంట్గా డిజైన్ చేశారండి మల్టీ కలర్ తోటి. సో దీని పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో డిజైనర్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, లైట్గా షైన్ అయితే ఉంటుందండి శారీస్. సో ఈ కాంబినేషన్స్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది.
ఒక శారీ వచ్చి మనకు ఒక శారీ వచ్చేసి మూంగా క్రేప్ శారీ అండి. ఇది మనకి పార్టీ వేర్ శారీ. ఈ శారీకి కోంబో కింద మనం లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నాం. లెనిన్ సిల్క్ శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2450 ఫ్రీ షిప్పింగ్. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.